ఆషాఢమాసం సందర్భంగా మన గ్రామ దేవతలకు, కుల దేవతలకు, ఇల్వేల్పు దేవతలను అందరినీ శాకంబరి అమ్మవారిలా తయారు చేస్తున్నారండి. అలా విజయవాడ కనకదుర్గమ్మ, తలుపులమ్మ, కామాక్షిదేవి, కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి చూసారా అండి. అందరికీ పాలకూరలు, తోటకూర, పండ్లు, కాయలు అన్ని పండ్లతో, అన్ని కాయగూరలతో, శాకంబరీ దేవి అంటే పచ్చి కూరలతో చూసారండి. ఎంత నిండుగా, ఎంతటి చక్కటి అలంకరణలతో అమ్మవారికి అలంకరణ. చక్కటి దండలు, వంకాయలు దండలు, క్యాప్సికం దండలు, నిమ్మకాయ దండలు, యాపిల్ దండలు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆనపకాయలు, పుచ్చకాయలు, ఇంకా ఒక్కటి కాదండి, పచ్చిమిర్చి దండలు చూసారా. అసలు ఎంత ద్వీపమానంగా ఉన్నాయో. ఇవన్నీ అమ్మవార్లకి అలంకరించి బెండకాయలు, క్యారెట్లు చూడండి, నల్ల వంకాయల దండలు ఎంతెంత అందంగా ఉన్నాయో అమ్మవారికి. ఈ కాయగూరలన్నిటినీ తర్వాత మరుసటి రోజు నాడు చూడండి అమ్మవారు నిండైన రూప దర్శనం మీ అందరికీ. ఇవన్నీ చక్కగా కట్ చేసి కూరలుగా చేసి దాన్ని సాంబార్ రైస్లో కలిపి చక్కగా నైవేద్యం పెడతారు. అమ్మవారి హారతి స్వీకరించండి. బాయ్.